కొద్ది రోజులుగా చైనాను కలవరపెడుతున్న హెచ్ఎంపీవీ భారత్లోకి అడుగుపెట్టింది. బెంగళూరులో 2 చిన్నారులు, గుజరాత్లో ఒక శిశువు, చెన్నైలో మరో 2 చిన్నారులు ఈ వైరస్ బారిన పడినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. బెంగళూరులో బ్రాంకోన్యూమోనియాతో బాధపడుతున్న 3 నెలల పాపను ఆసుపత్రిలో చేర్చగా వైద్య పరీక్షల్లో హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చింది. అయితే ఆ పాపకు చికిత్స చేసి డిశ్చార్జ్ కూడా చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే ఆసుపత్రిలో అదే సమస్యతో బాధపడుతున్న 8 నెలల వయసున్న బాబుకు కూడా హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చింది. ఆ బాబుకు చికిత్స చేస్తున్నామని, ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. అలాగే రాజస్థాన్లోని దుంగార్పూర్కు చెందిన 2 నెలల వయసున్న బాబు శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉండడంతో తల్లిదండ్రులు ఆ శిశువును అహ్మదాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. డిసెంబర్ 26న ఆ బాలుడికి హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చింది. తొలుత ఆ చిన్నారికి వెంటిలేటర్ చికిత్స అవసరమైందని, ఇప్పుడు అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. హెచ్ఎంపీవీ వైరస్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తుంది. అక్కడ కేసెస్ సంఖ్య కూడా రోజు రోజుకి రెట్టింపు అవుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. దాదాపుగా అదే సంఖ్యలో మలేషియాలో, జపాన్లో కూడా కేసులు నమోదవుతాయని చెప్తున్నారు. కేంద్రం కూడా దీనికి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉంది. అయితే ఈ మధ్య చూసుకున్నట్లయితే ఈ వైరస్ నుంచి బయటకు రాగానే చాలా మంది ఈ వైరస్ చాలా స్ప్రెడ్ అవుతుంది, కరోనా మాదిరిగా ఉంటుంది, మళ్ళీ లాక్డౌన్ తప్పవా, నిజంగానే అంత డెత్ రేట్ ఉంటుందా, ఇవన్నీ కూడా రకరకాల వదంతులు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ కేసులు ప్రస్తుతం మన దగ్గర నమోదైనాయి కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిజంగా ఇది అంతగా వ్యాప్తి చెందుతుందా, ఎవరెవరిలో ఎక్కువ ప్రభావం చూపుతుంది, మనతో మాట్లాడిన డాక్టర్ విజయ్ కుమార్ పల్మనాలజిస్ట్ ఉన్నారు. సార్ నమస్కారం. సార్ బేసికలీ మనం హెచ్ఎంపీవీ అనేది కొత్త వైరస్ కాదు. అయితే మనం గతంలోకి వెళ్ళాలి. 2020 ఇదే టైంలో ఏమైంది, ఓకే కరోనా వైరస్ అని అనుకున్నాం. దాన్ని ఇనిషియల్గా అంటే ఇంపాక్ట్ పాండమిక్ అయ్యేంత వరకు కూడా ఏమైందంటే చైనాలో అసలు ఏం జరుగుతుంది కూడా మనకు అక్కడ ఎగ్జాక్ట్ న్యూస్ మనకు తెలీదు. ఇటువంటి సిచ్యువేషన్లో మనం జాగ్రత్త పడడంలో తప్పులేదు. ఎందుకంటే ఇది ఇంకొక పాండమిక్ అయ్యే అవకాశం ఉందా అంటే అవుతుందేమో తెలీదు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ వరకు చూస్తే మనకు కరోనా వైరస్ 2020 కన్నా ముందు కూడా ఏం చేస్తుందంటే అది దానివల్ల వచ్చినప్పుడు ఎవరన్నా చనిపోయే ప్రమాదం అంతకుముందు కూడా ఉండేది. కాకపోతే ఇప్పుడు మనం డేటా ప్రకారం చూస్తే హెచ్ఎంపీవీ వైరస్ ద్వారా ఎవరన్నా చనిపోవడానికి అవకాశం చాలా 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 తక్కువ. కానీ ఏ వైరస్ అయినా కానీ ఎప్పుడన్నా జెనెటిక్గా మార్పు చెందినప్పుడు అది ఒక సివియర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. ఓన్లీ టైమ్ హ్యాస్ టు టెల్. అట్ దిస్ మూమెంట్ ఏదన్నా రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నట్లయితే అంటే దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, హెడేక్, ఆయాసం ఇటువంటివన్నీ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఐసోలేట్ చేసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది హెచ్ఎంపీవీ అయినా, కరోనా అయినా, ఇన్ఫ్లుయెంజా అయినా, వేరే ఇంకేమైనా ఇన్ఫెక్షన్ అయినప్పటికీ కూడా మనం ఫస్ట్ చేసుకోవాల్సింది మాత్రం మనల్ని మనం కాపాడుకుంటూ పక్కన ఎవరికి స్ప్రెడ్ చేసుకోకుండా ఉండే బాధ్యత మనందరి మీద ఉంది. పర్టికులర్గా ఇంట్లో ఎవరున్నా పెద్దవాళ్ళు అంటే 65-70 ఇయర్స్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు. ఇది గడిచిన డేటా చూసినట్లయితే 2021లో ఒక పబ్లికేషన్ జరిగింది. 2021 పబ్లికేషన్ ప్రకారం ఏంటంటే ఇంటర్నేషనల్ పబ్లికేషన్ ప్రకారం చిన్నపిల్లల్లో కొద్దిగా తీవ్రత ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అయితే చిన్నపిల్లల్లో 100 మందికి అఫెక్ట్ అయితే 95 మందికి ఎటువంటి ప్రమాదం చేయదు. 5 మెంబర్స్కి ప్రాబ్లం చేసి వాళ్ళు కూడా బ్రాంకియోలైటిస్ అలాంటిదేనా చేసి దానివల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేసేటట్టుగా చేయొచ్చు అని డేటా ఉంది. ఒకటి. రెండోది చూసినట్లయితే 1% WHO డేటా ప్రకారం 1% చాలా సివియర్గా ఐసీయూ అడ్మిషన్స్ దాకా వెళ్ళి ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా చిన్నపిల్లల్లో కనబడుతుంది. కాబట్టి మనం తక్షణం ఈ వైరస్ మన దగ్గర
ఒకవేళ వ్యాప్తి చెందే లోపు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఐసోలేషన్ ప్రోటోకాల్స్ జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ దెన్ చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని కాపాడుకోవాలి. అయితే మీరు అడిగినట్టుగా మరో లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందా? లాక్డౌన్ వచ్చే అవకాశాలు లేవు. టెన్షన్ పడద్దండి, ఎందుకంటే ఇదంత సివియర్ వైరస్ కాదు. సో ఎవరు కూడా పానిక్ కావాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా ఉండేటువంటి ఫ్లూ లక్షణాలే ఈ వైరస్లో కూడా ఉంటాయని చెప్పేసి డాక్టర్ విజయ్ కుమార్ గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో నరేంద్రతో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.